ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నడిచి వెళ్తున్నామండి. బాటిల్ దేనికి అనుకుంటారు, దాహం వేస్తే తాగడానికి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి నేనైతే వెనకాల ఉండి ముందు వెళ్తున్నారు, కలిసి వెళ్తున్నామండి. జానికి అలాగే బావగారు చెల్లెళ్ళు వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే అక్కడ ఒక వ్యాను ఆగి ఉన్నది. ఇది దేనికోసం అంటే గెస్ట్ పెళ్ళి కూతురు తరపున వచ్చిన వారికి కోసమే ఇక్కడ కూల్ డ్రింక్స్ తెచ్చి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి. అది ఉండే చల్ల నీళ్ళు, కూల్ డ్రింక్స్. మేమైతే నడిచి వచ్చాము. బాటిల్ వేడి అయిపోయిందనమాట. అక్కడ పెట్టిన కూల్ డ్రింక్స్ అయితే చల్ల నీరు తాగుతున్నాం ప్రస్తుతం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ బండి మేము చారీ అంటాము. చారీ అంటే పెళ్ళి కూతురు తరపున ఇచ్చే గిఫ్ట్స్ అనమాట. బెడ్ మంచం కానీ, బీరువా, ఫ్రిడ్జ్, అలాగే బైక్ కానీ ఇలాంటివి అనమాట ఇస్తారు మా అగ్రజనులు. వాటితో పాటు అమ్మాయి తల్లిదండ్రులు అమౌంట్ అనేది ఎక్కువ మొత్తంలో కలిగింది పెళ్ళి కొడుకుకి ఇస్తారన్నమాట. ఈ విధంగా ఇదిగోండి ఎంట్రన్స్. ఇక్కడ భవనాలు ఉన్నాయి, హెల్త్ క్లినిక్ భవనం. అలాగే అది చూడగానే పసిగట్టవచ్చు, రైతు భరోసా భవనం అనేసి. సో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గ్రామం చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందయ్యాము. బైక్లు అయితే లేవు, చూస్తున్నారు కదా, జనాలు అయితే లేరు. ఇదిగోండి ఖాళీగా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. అయితే అమ్మాయి తరపున వాళ్ళు గెస్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే పోస్టర్ ఈ విధంగా ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇది అమ్మాయి తరపున వచ్చిన అతిథులు అన్నమాట. వచ్చి ఉన్నారు చూడండి. ఇదిగోండి, మేము ఇప్పుడు లైన్ కట్టి మధ్యలో ఉన్నామన్నమాట. ప్రస్తుతం అయితే చూడండి, జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇంత దగ్గరలో అయ్యాము క్యాంటీన్కి. సో మేము ఇప్పుడు లైన్లో ఉన్నామన్నమాట. అది కూలింగ్ వాటర్ నీరు అనమాట. అక్కడ పెట్టేసి ఉన్నారు దాహం అయితే తాగడానికి. చూడండి ఫ్రెండ్స్, రైలు బండి మాదిరిగా లైన్ అవుతుంది. ప్రస్తుతం దగ్గర ఈ మేమైతే అడ్డుతున్నాం. స్పెషల్ ఏమిటంటే చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది బిర్యానీ అండి. ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు, నేనైతే అడ్డుతున్నాను. తర్వాత ఇది ఏం కర్రీ అనుకుంటారు, ఇది బఫేలో మీట్ ఫ్రెండ్స్. ఇది మా గిరిజనులకి ఫేమస్ అన్నమాట ఇది ఈ కర్రీ. తర్వాత బంగాళదుంప, తర్వాత బఠానీ, తర్వాత సేమియా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మీరు డౌట్ రావచ్చు, తినని వాళ్ళకి కర్రీ ఉండదు కదా అనుకోవచ్చు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫిష్ అయితే ఫిష్, చికెన్ అయితే చికెన్ ప్రత్యేకంగా వేరే దగ్గర పెడతారు ఫ్రెండ్స్. సో అదనమాట.
మేము మా గిరిజనులు భోజనం పుష్కలంగా ఎప్పుడో మంచి భోజనం తినగలుగుతామంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బారసాలు ఇలాంటి సందర్భాల్లో మేమైతే మంచి మంచి భోజనాలు అనేది తింటున్నామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదనమాట. మిగతా సమయాల్లో అంటే అవి ఇక చెప్పనక్కర్లేదు. గిరిజనులు ఎలా ఉంటారు మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో అదనమాట. ఇప్పుడైతే నేను సేమియా తింటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి సేమియా టేస్ట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు, తీయగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అదనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనండి. ప్రస్తుతం నేనైతే బిర్యానీ అయిపోయినాక వైట్ అన్న వడ్డే అది కూడా నేను మొత్తానికి తినేస్తున్నాను ఫ్రెండ్స్. తిన్నాక గ్రామం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి విలేజ్ అయితే ఏ విధంగా ఉంది. నేనైతే డాబా పైన నుండి వ్యూని, ఏ గ్రామం యొక్క వ్యూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, గ్రామం నచ్చిందా లేదనేది. చూడండి, డాబేళ్ళు, రేకులు, అలాగే పూరీలు మాత్రం తక్కువలో ఉంది ఫ్రెండ్స్. డాబా కనుక బట్ట ఓపించలేదు అంతగా. సో చూడండి, గ్రామం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ గ్రామం కొడ్డుపల్లి అని అంటారు ఫ్రెండ్స్. ఈ గ్రామంలో చూస్తున్నట్లయితే ఎక్కువగా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, చూడండి అదిగోండి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రేకెళ్ళు, ఇలా చాలలు ఉన్నాయి. ఇందాక చూపించిన వ్యాన్ అయితే అక్కడ ఉంది, చూస్తున్నారు కదా, చారీ వ్యాన్ అన్నమాట వచ్చేసింది. సో అది ఎంట్రన్స్, వెడ్డింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ప్రస్తుతం ఇప్పుడైతే మేము అమౌంట్ రాయిపిస్తున్నాము. చూడండి, ఇప్పుడు దానికైతే ఈడీలు రాయిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈడీలు అంటారా లేదా? ఓకేనా, కామెంట్స్ చేయండి, మేము తెలుసుకుంటాము. ఇక మేము ఇంటికి వెళ్తున్నాము. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.